ఆయన రాకడ సమీపంగా ఉంది, లేక మన పోకడైనా సమీపం అవ్వచ్చు ప్రియులారా. మొదటిలో ఉండే విశ్వాసం, మొదటిలో ఉండే ఉజ్జీవం, మొదటిలో ఉండే పరిశుద్ధత, మొదటిలో ఉండే ప్రార్థనా జీవితము ఇప్పుడు మనలో ఎందుకో సన్నగిల్లిపోతూ ఉంది. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అంటున్నాడంటే, నా ఇష్టము నేను నెరవేర్చుకోవడానికి రాలేదు. నీవు విలువ పెట్టి కొనబడిన వ్యక్తివి. మీరు మీ సొత్తు కాదు. ఈ ప్రాణం ఆయన ఇచ్చిన భిక్ష. నువ్వు వాడుకుంటున్న కారు, నువ్వు వాడుకున్న బండి, నువ్వు వెళుతున్నటువంటి వాహనం ప్రియులారా, నువ్వు ఉంటున్న ఇల్లు, నువ్వు తింటున్న తిండి అన్ని దేవుడిచ్చినవే. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎలా ఉండాలి మీ పరిచర్య అంటే, మెలకువతోనే మీరు పరిచర్యలు నిలకడగా ఉండండి. ప్రభు మీ ప్రయాసను చూస్తున్నాడు. నువ్వెంత కష్టపడుతున్నావో, నువ్వెంత శ్రమ పడుతున్నావో, నువ్వెంత కన్నీరు కారుస్తున్నావో, నీ పరిచర్యను చూస్తున్నాడు, నీ కన్నీరును చూస్తున్నాడు. ప్రియులారా, దేవుని కార్యాలు చేయటములో నిలకడగా ఉండు. చదువుబడిన లేఖన భాగం అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఈ పత్రిక చివరి అధ్యాయము ఇది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయములో ప్రియులారా లేఖ రాస్తూ ఉన్నాడు. కొరింథీలో ఉన్నటువంటి సంఘ బిడ్డలకు ప్రియులారా కొన్ని మాటలను తెలియచేస్తూ రాస్తూ పంపిస్తున్నాడు. ప్రియులారా, ఆ పై మాటలు మనం చూస్తే, సంఘము చందా పోగువేసుకొని ఎదుగో నా దగ్గరికి పంపించడానికి ఎవరైతే ఉన్నారో వారిని పంపించండి అని చెప్పగా, తిమోతి అనేటువంటి నమ్మకమైన వాడికిచ్చి ఈ పత్రికను కానుకలనిచ్చి పంపించడం జరుగుతూ ఉంటుంది. ప్రియులారా, రోమాలో ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలు గారి దగ్గరికి ప్రియులారా ఈ పత్రికను పంపిస్తూ ఉన్నాడు. ఈ పత్రిక ఎక్కడి నుంచి రాస్తున్నాడంటే, చాలా ఇరుకు ఇబ్బందుల్లో, శ్రమల్లో, సమస్యల్లో ఉండి రాస్తూ ఉన్నాడు. ఏమండి వినండి, రోమాలో ఉన్నటువంటి ఈ పౌరుషత్వం కలిగినటువంటి పౌలు ఆత్మచేత నింపబడి ఎంతోమందికి సువార్తను ప్రకటించి ఎన్నో సంఘాలను కట్టుకుంటూ ఎన్నో పత్రికలు, సుమారుగా 14 పత్రికలు రాశాడు ఈ పౌలు గారు. ప్రియులారా, నమ్మకమైన వారిని సంపాదించాడు. నమ్మకమైన వారిని తయారు చేసినట్టుగా మనం చూస్తాం. తిమోతిని నమ్మకమైన వాడిగని ప్రియులారా శిష్యులందరినీ చక్కగా తయారు చేసి ఓ మంచి సంఘాన్ని తయారు చేస్తున్నాడు. సంఘములో ఎలా ఉండాలో, సంఘములో ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ఉంటే మీరు ముందుకు కొనసాగగలుగుతారో, ఏ దృక్పథంతో మీరు ఉన్నారో, రక్షణ పొందారు, పరలోక రాజ్యానికి వారసులుగా సిద్ధపడాలి అని ప్రియులారా విశ్వాసములో ఎలా ముందుకు సాగాలో, ఏ విధంగా పట్టుదల కలిగి ఉండాలో ఈ పత్రికలోని చాలా విషయాలు పౌలు మహాభక్తుడు రాస్తూ ఉంటాడు. అంతేకాదు ఈ పౌలు ప్రియులారా నేను క్రీస్తుని పోలి నడుచుకునిచున్నాను అని అన్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకునిచున్నాను అని అన్న మనిషి ఎలా బ్రతికాడంటే, క్రీస్తులాగే బ్రతికాడు. ప్రియులారా, క్రీస్తులాగే శ్రమలు పొందాడు, క్రీస్తులాగే ప్రియులారా ఇబ్బందులు పడ్డాడు, క్రీస్తులాగేనే ప్రియులారా అనేక మందికి సువార్తను ప్రకటించాడు. గమనించండి, అంతేకాదు యేసు ప్రభువులాగే అనేకమైన బోధలు చేసినట్టుగా మనము చూస్తూ ఉంటాము. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, మెలకువగా ఉండండి అంటాడు. యేసు ప్రభుల వారు కూడా ప్రియులారా నిన్నటి దినాన్న క్రీస్తు ప్రసాద్ గారు జ్ఞాపకం చేస్తారు ఈ మాట. ఇవేనండి, శిష్యులందరూ కూడా నిద్రిస్తూ ఉంటే మెలకువగా ఉండి ప్రార్థించండి అని చెప్తాడు. ఒక గడి అయినను మీరు మెలుకొని ఉండలేరా అని చెప్తాడు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లుగా మెలకువగా ఉండి ప్రార్థించండి అని చెప్తాడు. వినండి ప్రియులారా, ఈ పౌలు భక్తుడు కూడా మెలకువగా ఉండండి, మెలకువగా ఉండి ప్రార్థించండి, మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో మెలకువగా ఉండండి అని మెలకువ అనే మాటని ఎక్కువగా మెన్షన్ చేస్తూ ఉంటాడు. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడు అని అంటే, రక్షణ పొందే ముందు మీరు చాలా అలర్ట్గా ఉన్నారు, చాలా ఉజ్జీవంగా ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎందుకో మీరు బద్ధకస్తులైపోతూ ఉన్నారు, మీరు నిద్రమత్తు కలిగిన వారిగా ఉన్నారు. అందుకనే మెలకువగా ఉండండి అని మాట్లాడతాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41 మనం చూస్తే, మత్తయి సువార్త 26:41 మనం చూస్తే మెలకువగా ఉండుడి అని యేసు ప్రభుల వారు ఈ మాట చెప్తూ ఉంటాడు.
మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనం. వినండి ప్రియులారా, మెలకువగా ఉండి ప్రార్థించండి అని మాట్లాడుతున్నాడు. మెలకువగా ఉండి ప్రార్థించండి అంటే పడుకుని పోతున్నామా మనము? ప్రియులారా గమనించండి, నిద్ర ఎప్పుడు పోతారు అంటే రాత్రులు పడుకుంటారు. ఏమండి, అయితే మనము చీకటి సంబంధులము కాదు, మనము వెలుగు సంబంధులమని ప్రభు చెబుతూ ఉంటాడు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చాము గనుక మనకు రాత్రి పగలు ఎప్పుడు ఒకేలాగుండాలి. ప్రార్థించటానికి సమయం ఉండకూడదు ప్రియులరా. ఎప్పుడు పడితే అప్పుడు మనము ప్రార్థించేవారిగా ఉండాలి. అందుకనే ప్రార్థించుటలో మీరు మెలకువగా ఉండండి. మీరు శోధనలో పడకుండునట్లుగా. ఎందుకు శోధనలు వస్తున్నాయి అంటే ప్రార్థన లేదు గనక. ఎందుకు శ్రమలు వస్తున్నాయి? ప్రార్థన లేదు గనక. ఎందుకు ఇబ్బందులు పాలవుతున్నారు? ప్రార్థనలో మీరు తగ్గిపోయారు. అందుకనే మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లుగా మెలకువగా ఉండి ప్రార్థించండి అని మాట్లాడుతున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మనం చూడగలిగితే, ప్రియులరా, అన్నిటి అంతము సమీపమై ఉన్నది, మెలకువగా ఉండండి అని పేతురయ్య కూడా సంఘానికి చెబుతూ ఉంటాడు ఈ మాట. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. అన్నిటి అంతము సమీపమయ్యుంది. ఇదిగో ప్రభు రాకడది సమీపముగా ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు ప్రియులరా. ఆయన రాకడ సమీపముగా ఉంది. లేక మన పోకడైనా సమీపం అవ్వచ్చు ప్రియులరా. మనము ఎప్పటి వారము? ఏమని? మనం నిన్నటి వారమే, రేపు మనది కాదు అని చెప్తాడు ప్రియులరా. కనుక ప్రతిరోజు కూడా పరలోక రాజ్యానికి మనము సిద్ధపడి ఉండాలి. అనేకులను సిద్ధపరుస్తూ ఉండాలి. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, అన్నిటి అంతము సమీపమై ఉన్నదని ఎప్పుడు రాస్తున్నాడంటే 2000 సంవత్సరాల క్రితమే పేతురు గారు సంఘానికి చెప్తున్నాడు. ఇదిగో ప్రభు రాకడ సమీపంగా ఉంది, మీరు సిద్ధపడండి, మారు మనస్సు పొందండి, పశ్చాత్తాపపడండి, ఇలారా మెలకువగా ఉండండి అని పేతురు గారు సంఘానికి రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, అదే మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదురా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. వినండి, అందుకనే మీరు మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఉన్నాడు. వాడు తిరుగుతూ ఉన్నాడు. వాడి పని ఏంటో తెలుసా? భూమి మీద అటు ఇటు తిరుగులాడుతున్నాడు. ఏమండి, యోబు కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి వాడు భూమి మీదే తిరుగుతున్నాడు. ఓ సాతానా, ఎక్కడి నుంచి వచ్చావంటే నేను భూమి మీద అటు ఇటు తిరుగులాడుచూ వచ్చుచున్నానంటాడు. వాడి పని ఏంటో తెలుసా? ఎవరు దొరుకుతారా అని తిరుగుతున్నాడు పిల్లరా. అందుకనే నిబ్బరమైన బుద్ధి కలిగి మనం ఉండాలి. ఏ బుద్ధి? నిబ్బరమైన బుద్ధి. ఎప్పుడు మనం అలర్ట్గా ఉండాలి. ఆర్మీ వాళ్ళకి ఫోన్ రాగానే ఒక హార్న్ మోగుతుంది. అది మోగగానే ఎలా ఉన్నవాళ్ళు అలా బ్యాగులు సర్దుకొని ఏమండి యుద్ధానికి బయలుదేరి వెళ్ళిపోతారు. ఒకవేళ వాళ్ళు భోజనం తింటూ ఉంటే ఆ ప్లేట్ అలా పాడేసి వెళ్ళిపోవాలి. వినండి ప్రియులరా, వాడు ఒకవేళ సగం గడ్డం తీసుకున్నాడు అనుకో, అలా వదిలి వెళ్ళిపోవాలి. యుద్ధానికి ఎప్పుడు కూడా వారు సిద్ధంగా ఉండాలి. ప్రియులరా, మనము కూడా క్రైస్తవ విశ్వాసులమైన మనము కూడా నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండండి అని అంటున్నాడు. ఎందుకయ్యా అంటే, ఇదిగో మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. వాడు మింగేస్తాడు, వాడు హతమారుస్తాడు, వాడు కుటుంబాలను పాడు చేస్తాడు, వాడు బిడ్డలను పాడు చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు నిద్రమత్తులో ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో తగ్గిపోతూ ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మికమైన నిద్రలోకి వెళ్ళిపోతావో, వాడు నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు. ప్రియులారా, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం కూడా మనం చూద్దాం. ప్రియులారా, కొలస్సీ 4:2 మనం చూస్తే అక్కడ కూడా అంటాడు కదా, కృతజ్ఞత ప్రార్థన యందు నిలకడ కలిగి ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు
మెలకువగా ఉండండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో మనము మెలకువ కలిగి ఉండాలి. ప్రభువా, నాకు ఇల్లు ఇచ్చావు, భార్యనిచ్చావు, బిడ్డలనిచ్చావు, భర్తనిచ్చావు, కుటుంబాన్నిచ్చావు, నాకు వ్యాపారం ఇచ్చావు, చేతి పనులు ఇచ్చావు, నాకు ఇచ్చిన వాటన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ప్రతిరోజు కూడా ఆయనను మనము స్తుతించాలి. స్తుతించే విషయంలో మనము మెలకువ కలిగి ఉండాలి. ప్రియులారా, గమనించండి, ఎప్పుడైనా ఏదైనా ఎవరైనా చిన్న హెల్ప్ చేస్తే మనం ఏం చెప్తాం? థ్యాంక్స్ చెప్తాం. అయితే దేవుడు మన జీవితంలో నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, ఏమండి, నువ్వు అడిగినవన్నీ ఇచ్చిన దేవునికి నువ్వు ప్రతిరోజు కూడా స్తుతించే విషయంలో ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి అని మాట్లాడుతున్నాడు. అందుకనే ప్రియులారా, పౌలు భక్తుడు చెబుతున్నాడు కదా, మెలకువగా ఉండండి, విశ్వాసమందు స్థిరులుగా ఉండండి అని మాట్లాడుతున్నాడు. రండి, దేవుని వాక్యపు వెలుగులో కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం ప్రియులరా. మొదటిగా విశ్వాసములో స్థిరులుగా ఉండండి అని మాట్లాడుతున్నాడు. అంటే వినండి, విశ్వాసములో నువ్వు మెలకువ కలిగి ఉన్నావా లేదా? ఆ మాటే మాట్లాడుతున్నాడు. 16వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు కదా, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు స్థిరులుగా ఉండండి అని మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే ప్రియులరా, మొదటిలో మన భక్తి చాలా బాగుంటుంది. రక్షణ పొందిన తొలి దినాలలో మన ఉజ్జీవం కానీ, మన భక్తి కానీ, మన ప్రార్థనా జీవితం కానీ, దేవుని మీద మనము చూపించే విశ్వాసము కానీ ఎంత అద్భుతంగా ఉంటుందో చదవండి. హెబ్రీ 3:15 చదువునా. నేడు మీరు ఆయన శబ్దము వినే యెడల మీ హృదయములను కఠినపరచుకొనుకుడి. ఆయన చెప్పెను గనుక, జాగ్రత్తగా వినండి, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలా అనగా, మొదటి నుండి మనకు ఉన్న దృఢ విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన చాలు. ప్రియులరా, మొదట్లో మనం ఎలా ఉండేవాళ్ళం తెలుసా? అగ్గిలా మండిపోయేవాళ్ళం. ఎలా ఉండేవాళ్ళం? అగ్గిలా ఉండేవాళ్ళం. ఆటోలో ఎవడన్నా కూర్చుంటే, ఆటోలో మనం వెళ్తూ ఉంటే పక్కడికి సువార్త ప్రకటించకుండా దిగేవాళ్ళం కాదు. బస్సులో ప్రయాణం చేస్తే పక్క సీట్లో కూర్చున్న వాడికి నీ సాక్ష్యం చెప్పి, నీ వాకింగ్ చెప్పేదానివి, వాకింగ్ చెప్పేవాడివి. మొదట్లో ప్రియులరా, ఖాళీ సమయం దొరికితే చాలు ఎవరికో ఒకరికి ఏదో దేవుని మాటలు చెప్పేదానివి. సమయం దొరికినప్పుడల్లా గంటల తరబడి ప్రార్థించేదానివి. మొదట్లో ఎలా ఉండేవాడివనంటే అగ్గిలా ఉండేవాడివి. కానీ ఈరోజు ఏంటో ఒకరికి కూడా సువార్త ప్రకటించలేని స్థితికి దిగజారిపోయాం. ప్రియులారా, గమనించండి, మొదటిలో ఉండే విశ్వాసం, మొదటిలో ఉండే ఉజ్జీవం, మొదటిలో ఉండే పరిశుద్ధత, మొదటిలో ఉండే ప్రార్థనా జీవితము ఇప్పుడు మనలో ఎందుకో సన్నగిల్లిపోతూ ఉంది. అదే మాట్లాడుతున్నాడు. ఆరంభమందు మీరు కనుపరిచిన విశ్వాసం ఎంత గొప్పదో, కానీ ఇప్పుడు ఎలా అయిపోయారంటే మీ హృదయములను మీరు కఠినపరిచేసుకున్నారు. మన ఎదుటి ఎవడన్నా ప్రార్థన చేస్తూ ఉంటే ఒకప్పుడు, అరే మన సోదరుడు ప్రార్థన చేస్తున్నాడు, నేనెందుకు ఖాళీగా కూర్చోవాలి, మనము కూడా ప్రార్థన చేసుకోవాలి అనే మనసు ఉండేది. ఇప్పుడు అది లేదు. ఎవరైనా భారంతో ప్రార్థన చేస్తూ ఉంటే గుడ్లు అప్పగించుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటావు తప్ప, ప్రార్థించుదాం, నేను కూడా ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది. ఎవరైనా సువార్త ప్రకటిస్తుంటే, అరే ఆ సోదరులు సువార్త చక్కగా ప్రకటిస్తున్నారు, నేను కూడా దేవుని యొక్క సువార్త ప్రకటిస్తే బాగుంటుంది. అరే వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు, ఉపవాసం ఉంటున్నారు, నేను కూడా ఒక రోజున ఉపవాస దీక్షను ప్రతిష్ఠించుకుని దేవుని సన్నిధిలో గడిపితే బాగుంటుందనే మనసు నీకు రావట్లేదంటే నీ హృదయం ఎంత కఠినమైపోయిందో ఆలోచన చేయి. నీవు హృదయాన్ని కఠినపరిచేసుకుంటున్నావు. కారణం ఏంటో తెలుసా? ఆరంభంలో ఉండేటువంటి ఉజ్జీవం ఇప్పుడు లేదు, ఆరంభంలో ఉండేటువంటి ఆ మంట ఇప్పుడు లేదు. మరొకసారి మాట చదువునా, మీకు అర్థమవుతుందో లేదు ఈ వచనము? మీ హృదయములను కఠినపరచుకొనుకుడని
ఆయన చెప్పిన గనుక పాపము వలన కలుగు భ్రమ చేత. అమ్మ ఏమిటో తెలుసా? భ్రమలో ఉన్నారు మనం. పాపము చేత కలిగేటువంటి భ్రమ, ఏదో తెలియని భ్రమలో ఉండిపోయి మన హృదయాలను మనము కఠినపరిచేసుకున్నాం. ఇది తప్పు అని తెలిసి కూడా అందులోనే కొనసాగిపోతున్నాం. రేయి మొదటి జామున ప్రార్థించాలి. ఒకప్పుడు ప్రార్థించావు, 4 గంటలకు లేచి ప్రార్థించేదానివి, 4-5 గంటలకు లేచి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించేదాన్ని. ఇప్పుడు 6 అవుతుంది, 6:30-7 గంటలకు లెగుస్తున్నావు. చిన్న ప్రార్థన, షార్ట్ కట్లో. వినండి ప్రియులారా, మనం విశ్వాసములో మెలకువగా ఉండండి అంటే రోమపత్రిక 1:17 కూడా చూద్దామా? మన విశ్వాసం ఎలా ఉండాలో కూడా చెప్తున్నాడు ప్రియులారా. ఎంతవరకు ఉండాలో కూడా చెప్తున్నాడు ప్రియులారా. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచు. వినండి, విశ్వాసము అంతకంతకు పెరుగుతూ ఉండాలి తప్ప తగ్గిపోకూడదు. అక్క చెల్లి తమ్ముడు అని వినండి, మనము దేవుని బిడ్డలం, క్రీస్తు రక్తములో కడగబడిన వారం, రక్షణ పొందిన వాళ్ళం. ప్రియులారా, మన విశ్వాసము రోజు రోజుకి ఏమవుతూ ఉండాలి? పెరుగుతూ ఉండాలి. అంతేగాని ఇప్పుడంతా రివర్స్, మన విశ్వాసం రోజు రోజుకి తగ్గిపోతుంది. అందుకనే ప్రియులారా, విశ్వాసమందు మెలకువగా ఉండండి అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. సంఘాలలో ఉన్న పరిస్థితులు పౌలు విని ఏడుస్తూ ఉంటాడు. ఎక్కడున్నాడో తెలుసా? చెరసాలలో ఉండి బాధతో రాస్తూ ఉంటాడు. 14 పత్రికలు, కొన్ని పత్రికలు చెరసాలలో ఉండే రాశాడు ప్రియులారా. ఒక పక్కన దెబ్బలు తింటున్నాడు, రక్తం కారుతుంది, సరైన వస్త్రాలు లేవు. ఏమండి, ఒక జైలు అది ఎలా ఉంటుంది? మన జైలులాగా ఉండదు ప్రియులారా. ఒక రాత్రిని తొలిచి అందులో అలా కూర్చోడానికి మాత్రమే ఉంటుంది. అలాంటి స్థితిలో కూడా సంఘం గురించి ఆలోచిస్తున్నాడు. విశ్వాసులు బలపరచబడాలని, విశ్వాసులు ఉజ్జీవంగా ఉండాలని, మెలకువగా ఉండాలని, స్థిరంగా ఉండాలని ప్రియులారా పరితపిస్తూ మాట్లాడుతున్నాడు. మనం చాలా సుఖాల మధ్యలో ఉన్నాం, కానీ మన విశ్వాసం ఏమైపోతుంది? రోజు రోజుకి ప్రియులారా తగ్గిపోతూ ఉంది అంటున్నాడు కదా. మన విశ్వాసం అంతకంతకు పెరుగుతూ ఉండాలి. ఇది మొదటి మాట, విశ్వాసములో మెలకువ కలిగి ఉండాలి. అందులో నుంచి 3 ప్రియులారా కోణాలు నేను చెప్తాను. 1, విశ్వాసములోనే జీవించాలి. ఎందులో జీవించాలి? విశ్వాసములోనే మనం జీవించాలి ప్రియుల. విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి, విశ్వాసములోనే జీవించాలి. గలతీయులకు రాసిన పత్రిక 2:20 త్వరగా చదవాలి బెంజు. గలతీయులకు రాసిన పత్రిక 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. వినండి, క్రీస్తుతో జీవించాలి మనం. అది మన విశ్వాసం అంటే. మన విశ్వాసం ఎలా ఉండాలి తెలుసా? విశ్వాసంతోనే మనము జీవించాలి. మనము బ్రతికే బ్రతుకు ఫెయిత్ మీద ఆధారపడుతూ ఉండాలి ప్రతిరోజు కూడా. భయంకరమైన వర్షాలండి, మీరు ఇప్పుడు మీటింగ్లు పెట్టారు, మీటింగ్లు జరుగుతాయి అంటారా, మరలా బయట పెడుతున్నారు అని చాలా డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది మాకు. కానీ ఎవరి మీద ఆధారపడుతున్నాం? విశ్వాసం ఉంచాం. ఎవరి మీద? దేవుని మీద. నీతిమంతుడు విశ్వాస మూలముగానే జీవించును. దేవుని మీద ఆధారపడ్డ మీటింగ్లు ఆయన చూసుకుంటాడులే, ఏం కాదు, ధైర్యంగా కూర్చుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువు నడిపించుకుంటాడు, అక్కడ నడిపించుకుంటాడు, వర్షం వస్తే ఎక్కడ నడిపించుకుంటాడు, ఎక్కడైతేనో దేవుని ఆరాధించుకుందాం. ప్రియులారా, ఎప్పుడైతే మనం విశ్వాసంతో ఉంటామో దేవుడు మన విషయంలో ఎన్నో కార్యాలు చేస్తాడు. కనుక ప్రతి క్రైస్తవుడు విశ్వాసంతోనే జీవించాలి. ప్రియులారా, బిడ్డల విషయంలో ఏమన్నా సమస్యలు వస్తున్నాయా? దేవుని యందు విశ్వాసం ఉంచు. వ్యాపారంలో లావాదేవీల దేవుని యందు విశ్వాసం ఉంచు. బిడ్డలు సరిగా చదవట్లేదా? ప్రార్థించు, ప్రభువునందు విశ్వాసం ఉంచు. ప్రియుల అనారోగ్య పరిస్థితుల దేవుని యందు విశ్వాసం ఉంచు. మనం ఎలా జీవించాలంటే విశ్వాసంతోనే బ్రతకాలి ప్రియులారా. ఒకసారి ఈ మాట మరొకసారి నేను చెప్తాను, ఇదివరకు సారి చెప్పాను, మరలా చెప్తున్నాను, ఎందుకో సందర్భం వచ్చింది కాబట్టి. ఒక ఆమె భర్త లేడు, 2 బిడ్డలు, కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటుంది.
అయితే ప్రియులరా కొంత కరువు వచ్చింది, ఆమెకు ఉద్యోగం లేదు, 3 నెలల నుంచి ఇంట్లో సరుకులు లేవు. సరుకులు లేకపోతే ప్రియులరా చాలా బాధపడుతుంది. ఎలాగా నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, బిడ్డలకు భోజనం ఎలా పెట్టాలి అని ఆమెకు తెలిసిందల్లా ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం, ప్రార్థన చేయటం. ఆమె గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ప్రభువా, బియ్యం అయిపోయినాయి, సరుకులు అయిపోయినాయి, నేను బిడ్డలకు భోజనం ఎలా పెట్టాలి, నేను ఎలా పోషించబడాలి ప్రభువా అని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంది. అమ్మా వింటున్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? వినాలి. ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు చెప్పాడు సూపర్ మార్కెట్కి వెళ్ళు అని. మనకి డీమార్ట్లు ఎలాగున్నాయి అలాగే సూపర్ మార్కెట్కి వెళ్ళమని చెప్పాడు. ఆ సూపర్ మార్కెట్లో ట్రాలీ తీసుకుంది. ప్రభు ఏం చేయమంటావు అంటే 3 నెలలకు సరిపడగా సరుకులన్నీ అందులో వేసుకో. అయితే వినండి, ఆమె సూపర్ మార్కెట్కి వెళ్ళింది. 3 నెలలకు సరిపడగా నూనెలు పెట్టుకుంది, సబ్బులు పెట్టుకుంది, పప్పులు ఉప్పులు అన్నీ పెట్టేసుకుంది. ట్రాలీ నిండిపోయింది. ప్రభువా ఏం చేయమంటావు అని అడుగుతుంది. ప్రభు చెప్తున్నాడు ఆమెతో 7వ నెంబర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు. ఎన్నో నెంబరు? 7వ నెంబర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళమని చెప్తే ఆమె నడుచుకుంటూ వెళుతుంది. పరసలో ఏమీ లేవు, ₹1 లేదు. సరుకులు చూస్తే 3 నెలలకు సరిపడగా సరుకులు వేసుకుంది. ఆమె విశ్వాసం చూడండి ఎంత గొప్పదో. 7వ నెంబర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళడానికి 1:15 అయింది. అతగాడు తాళం వేసి, నేను లంచ్ టైము, నేను డ్యూటీ దిగిపోతున్నాను, మీరు పక్క కౌంటర్లో బిల్ ఎంచుకోండి అమ్మా అని చెప్తున్నాడు ఆయన. లేదు మా నాన్న ఇక్కడే ఎంచుకోమన్నాడు, మా తండ్రి ఇక్కడే చెప్పాడు, ఇక్కడే ఎంచుకుంటానని అక్కడి నుంచి ఉంది ఆవిడ. అమ్మ నేను భోజనంకి వెళ్తున్నానమ్మా, పక్కన ఇంకా బోల్డ్ కౌంటర్లు ఉన్నాయి, ఎంచుకోండి అమ్మా, నాకు అవ్వదు, 1 గంటన్నర పడుతుంది, 1 గంట పడుతుంది అని అంటుంటే లేదు మా నాన్న చెప్పాడు ఇక్కడే అని అక్కడి నుంచి ఉంది. సరే నీ కర్మ అని చెప్పుకుని వెళ్ళిపోయాడు అతను. అంటే పక్క కౌంటర్లోకి వెళ్ళిపోద్ది కదా అని. అతడు భోజనం చేసి 45 నిమిషాల తర్వాత వచ్చాడు. ఈవిడ అక్కడ నుంచి ఉంది. ఏమనికి ఏమన్నా బుర్రపాడైపోయిందా ఏంటి ఇక్కడ నుంచి ఉన్నాను, ఇంకా కౌంటర్ లేవా, 10 కౌంటర్ల దాకా ఉన్నాయి కదా, వెళ్ళొచ్చు కదా అంటే లేదు మా నాన్న చెప్పాడు. ఆవిడ అలా నుంచి ఉంది. ఈ లోపల అతను కౌంటర్లోనే తాళం తిప్పుతూ ఉండగా అనౌన్స్మెంట్ వినబడుతుంది. మై డియర్ కస్టమర్, మన సూపర్ మార్కెట్ ఓపెనింగ్ చేసి నేటికి 7 సంవత్సరాలు అవుతున్న కారణంగా 7వ నెంబర్ కౌంటర్ దగ్గరికి ఎవరైతే మొదటిగా సరుకులు తీసుకొస్తారో వాళ్ళకి సరుకులు ఫ్రీగా ఇచ్చామని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వినండి ప్రియులరా, వాడు తాళం తిప్పుతూ ఆమె వైపు చూసి, ఈ విషయం నీకు ముందే తెలుసా? నాకు తెలియదు, ప్రభు చెప్పాడు అని. వినండి ప్రియులరా, ఆమె 3 నెలలకు సరిపడగా అవసరాలన్నీ దేవుని యందు విశ్వాసం ఉంచు. ఏదో నా బలము, నా తెలివి, నా జ్ఞానమని నీ స్వచిత్తానికి వెళ్ళిపోవద్దు ప్రియులరా. విశ్వాసి ఎప్పుడు కూడా ఏమండి విశ్వాసం మూలంగానే బ్రతకాలి. మనము ఎలా బ్రతకాలంటే విశ్వాసంతో జీవించాలి. అంతేకాదు 2 కొరింథీయులకు రాసిన పత్రికలోని కూడా చాలా విషయాలు ప్రియులరా కొరింథీ సంఘానికి విశ్వాసులు ఎలా ఉండాలో కూడా చెప్తాడు ప్రియులరా. అబ్రహాము, శారాల గురించి మనం ఆలోచన చేస్తే వారు వృద్ధాప్యములో కూడా ఎవరి యందు విశ్వాసం ఉంచారు? దేవుని యందు విశ్వాసం ఉంచారు, దేవుని మీద నమ్మకం ఉంచారు ప్రియులరా. అప్పటికే మృతతుల్యమైనటువంటి ఆ శారమ్మ యొక్క గర్భమును దేవుడు తెరిచాడు. ఏమండి ఇస్సాకును కనేటట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము ముసలివాడు అయినప్పటికీ కూడా విశ్వాసం మూలంగానే అబ్రహాము జీవిస్తూ ఉన్నాడు ప్రియులరా. కనుక విశ్వాసంతో మనము జీవించాలి. రెండవదిగా మనం ఆలోచన చేస్తే విశ్వాసంతో ప్రియులరా మనం నడవాలి. ఎలా నడవాలి? విశ్వాసంతో నడవాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే చూడండి. 2 కొరింథీ 5:6 వచనాలు. వెలుచూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము. వినండి, విశ్వాసము వలన మనం నడుచుకోవాలి, వెలుచూపు కాక. వినండి, మొదటి రోజు దైవజనులు రాజు శాలెం గారు ఏమండి మనకు రూతు గురించి, నయోమి గురించి మనకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశారు. అక్కడ ఏమొచ్చిందంటే కరువు వచ్చింది. ఏమండి ఎక్కడ కరువు వచ్చింది? బెత్లెహేములో కరువు వచ్చింది. బెత్లెహేములో కరువు వస్తే ప్రియులరా బెత్లెహేము నుంచి నయోమి ఏమండి తన యొక్క భర్త 2 బిడ్డలు కలిసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వాళ్ళు
మోయాబు దేశానికి వెళ్ళిపోతున్నారు. అదే ఊరిలో ప్రియులారా ఏమండి బోయాజు లేడంటారా? బోయాజుకి కరువు రాలేదా? బోయాజు ఇతని బంధువే కదా. ఏమండి ఆలోచన చేయని ప్రియులారా, వారు వెలుచూపుతో నడిచారు, బోయాజు విశ్వాసం ఉంచి నడిచాడు. అక్క చెల్లి తమ్ముడు అన్నయ్య వినండి, కొన్ని జీవితంలో కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి, కొంత కరువు వస్తుంది, కొంత ఇబ్బంది వస్తుంది. అంత మాత్రాన మనము వెలుచూపుతో స్వచిత్తానికి వెళ్ళి దేవునికి దూరంగా వెళ్ళకూడదు. అప్పటికే చెప్తున్నాడు భర్త, అమ్మా ఆరాధన మనం పోతాం, ఆరాధన కోల్పోతాం, పరిశుద్ధుల సహవాసాన్ని కోల్పోతాం అంటే ఏమండి ఇక నయం అంటుంది, ఏం పర్వాలేదు పద వెళ్ళిపోదాం అని మోయాబు దేశానికి వెళ్ళిపోతుంది ప్రియులారా. కానీ బోయాజు మాత్రము వెలుచూపు నడకలేదు, విశ్వాసం ఉంచి నడుస్తున్నాడు. అక్కడ మందిరము దేవుని ఆరాధించుటము, దేవుని బిడ్డలతోనే కలిసి శ్రమలు అనుభవిస్తూనే బ్రతికారే తప్ప ఏమండి దూర ప్రాంతాలకి వెళ్ళలేదు. ఈ రోజున చాలా మంది ప్రియులారా ఏమండి జీవనోపాధి నిమిత్తము ఎక్కడికెక్కడికో పరుగులు తీస్తూ ఉంటారు. రాత్రి క్రీస్తు ప్రసాద్ గారు కూడా ఒక మాట చెప్పారు. ఏమండి రక్షణ పొందారు, వాళ్ళిద్దరి బిడ్డలు కూడా ఏదో ఊర్లో హైదరాబాద్లో ఏదో జాబ్ ఉందంటే అక్కడికి వెళ్ళిపోతామంటే, అయ్యా ఇప్పుడే మా బిడ్డలు రక్షణ పొందారు, ఇప్పుడు దూర ప్రాంతం వెళితే వారు సంఘానికి ఆ దేవునికి దూరం అయిపోతారేమో, అదే పోయిన డబ్బుల్లే ఎక్కడో కలోగింజో తాగితే ఇక్కడే మేము ఉంటాము, మాకు సంఘము సహవాసం కావాలి అని చెప్పి బిడ్డల యొక్క విశ్వాసములో ఎదగటం కొరకు ప్రియులరా వారు దూరం పోకుండా అక్కడే ఉండి ప్రియులరా ఉన్న దాంతోనే సంతృప్తితో వారు బ్రతుకుతూ ఉన్నారు. ఇది క్రైస్తవుడికి కావలసిన గొప్ప విశ్వాస సంబంధమైన నడక. ఏమండి అక్కడ చర్చలుంటాయిలే, ఇక్కడ చర్చలుంటాయి ఏమో నేడు దినాల్లో ప్రియులారా రకరకాల బోధలు వచ్చేసాయి. ఏది దుర్బోధో, ఏది సత్యమైన బోధో, ఏది అపవిత్రమైన, ఏది పవిత్రం అర్థం కాని పరిస్థితుల్లో ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి. కనుక మనం విశ్వాసములోనే ఏం చేయాలి? నడవాలి. అంతేకాదు ప్రియులారా రూతు తన జీవితంలో ఏమండి నయోమి తన జీవితంలో కోల్పోయింది కారణం వెలుచూపి నడక. ఏమండి బోయాజు ఏమండి విశ్వాసం మూలముగా నడిచాడు కనుక ఏమండి దీవించబడ్డాడు, ఆశీర్వదించబడుతున్నాడు. దేవుని ప్రజలు ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉండాలి ప్రియులారా. ఎక్కడికో పోదాం, ఏదో చేద్దాము. ఏమండి మోయాబు దేశములో ఎందుకు వారు వెళ్ళిపోయారు? అప్పటికే ఆ ఊర్లో ఏమొచ్చింది? మన దినాన్న ప్రియులారా దైవజనులు చెప్పారు కదా, ఏమండి యోదయ బెత్లెహేములోని కరువు వచ్చింది. కరువు రావడానికి కారణం దేవుని మాట వారు వినలేదు, దేవునికి అవిధేయులుగా వారు బ్రతికారు. అందుకనే ప్రియులరా ఆ ఊరిలో కరువు వచ్చేసింది ప్రియులరా. ఎందుకు కరువు వస్తుంది, ఎందుకు దేవుని శాపం వస్తుంది అని అంటే ప్రియులరా ఏమండి వ్యభిచారం అక్కడ ఎక్కువైపోయింది. మనుషులు ఏమండి పురుషులు పాపం చేస్తున్నారు. అందుకనే అక్కడికి దేవుని ఉగ్రత పంపిస్తున్నాడు. ఎందుకు కరువు వస్తుంది, ఎందుకు ఉగ్రత వస్తుంది, ఎందుకు దేవుని శాపం వస్తూ ఉంది అని అంటే ఎక్కడైతే ప్రియులరా దేవుని భయం ఉండదో అక్కడ కరువు విలయతాండమాడుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. కనుక దేవునికి ఇష్టమైన వారిగా మనం జీవిస్తేనే మనము దీవించబడతాము, మనము ఆశీర్వదించబడతాము ప్రియులరా. అందుకనే దేవుని ప్రజల మధ్యలోని ప్రియులరా దేవునితో సహవాసం చేయగలిగితే దేవునితోనే మనం ఒక మంచి విశ్వాసంతో మంచి నడక కలిగి మనం ఉంటాము. మూడవదిగా మనం ఆలోచన చేస్తే విశ్వాసంతో పోరాడాలి. దేంతో? విశ్వాసంతో మనం పోరాడాలి ప్రియులరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13-18 వచనాలు మనం చదివితే పౌలు ఒక మంచి పోరాటం కలిగిన వాడిగా, ఒక గురి కలిగిన వాడిగా ఏమండి అతని పోరాటం మనం చూడగలుగుతాము. అందుచేతను చాలు మనకు తెలిసిన విషయమే అది. ఏమండి సర్వాంగ కవచం ధరించుకోమంటాడు. ఎప్పుడు అనంటే ఆపద వస్తుంది, అప్పుడు మీరు యుద్ధోపకరణాలు మీరు ధరించుకొని నిలవబడండి. మనము పోరాడినది శరీరులతో కాదు, ఏమండి లోకనాథులతోనూ అంధకార శక్తులతోనూ దురాత్మ ప్రభావంతో మనం పోరాడుచున్నాము. విశ్వాసి ఎప్పుడు కూడా ఏమండి విశ్వాసంతో మనం పోరాడుతూ ఉండాలి పిల్లరా. ఎప్పుడు శ్రమ సంభవిస్తుందో, ఎప్పుడు కష్టం వస్తుందో, ఎప్పుడు దుష్టుడు మన మీద ఏలుబడి చేస్తాడో, ఎప్పుడు శత్రువుని సాతానుడు మన మీద దాడి చేస్తాడో తెలియదు. అందుకని కొన్ని యుద్ధోపకరణాలు అందులో ఉంటాయి. చదువునయ్యో ఒకసారి యుద్ధోపకరణాలు. విశ్వాసమును డాలు పట్టుకోమంటాడు, ఏమండి వాక్యం అనే ఖడ్గం పట్టుకోమంటాడు, ఏమండి శిరస్థానం పెట్టుకోమంటాడు, నీతి అనే మైమరు తొడుక్కోమంటాడు, పాదములకు జోడు తొడుక్కో. ఇవన్నీ యుద్ధోపకరణాలు. అవన్నీ మనము ధరించుకొని
ప్రియులరా విశ్వాస పోరాటంలో ముందుకు సాగిపోవాలి. ప్రియులరా ముందుకు సాగిపోతున్నప్పుడే మనం విశ్వాసములో విజయాలు చూడగలుగుతామని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. విశ్వాసములో ఎదగడానికి ఒక 3 మెట్లు చెప్తాను. ఒకటి ప్రియులరా, ఆయన స్వరము వింటూ బ్రతకాలి. ఏమి వింటూ? ఆయన స్వరము వింటూ బ్రతకాలి. మనం విశ్వాసంలో పోరాడాలి అని అంటే, విశ్వాసంతో పోరాడాలంటే ప్రియులరా మనము ఆయన స్వరాన్ని వింటూ బ్రతకాలి. ఆయన స్వరం ఎలా వినాలి అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం మనం చూసిన, రోమా 10:17 మనం చూసిన, దేవుని వాక్యం వింటూ అభివృద్ధి పొందాలి. ప్రియులరా ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని మాట వింటూ, దేవుని మాటకు లోబడుతూ మనము అభివృద్ధి చెందుతూ ఉండాలి. చదువుతాముడు హెబ్రీ 3:13. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల చాలు. నేడు మీరు ఆయన శబ్దము, ఆయన మాట, ఆయన వాక్యము మీరు వినండి. మీరు కోపం పుట్టించుకోకండి, కోపపడకండి. ఆయన మీతో మాట్లాడుతున్నప్పుడు మీ హృదయాలను కఠినపరుచుకోకండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఆయన స్వరము వింటూ బ్రతకాలంటే ఆయన స్వరం వినటానికి మనుషులకు చాలా బాధగా ఉంటుంది ఈ రోజున. ఏమండి వాక్యం చెప్పే సమయానికే ఏమండి ఎక్కడ లేని బాధలు వచ్చేస్తుంటాయి కొంతమందికి. అప్పుడే ఫోన్లు వస్తాయి, అప్పుడే పక్కవాడితో మాటలు వస్తాయి, అప్పుడే సెల్ ఫోన్ తీసుకొని ఏమండి మెసేజ్ ఎవడు పంపించాడో చూస్తూ ఉండాలి. ఏమండి అప్పుడే మనం బయటికి వెళ్ళిపోతుంటాం, ఫోన్ పట్టుకుని, యారా ఇందాక ఫోన్ చేసావు, యారా ఎందుకురా ఫోన్ చేసావు? నీకేమి ఇష్టం కావట్లేదు తెలుసా? ఆయన శబ్దము నీకు వినడం ఇష్టం లేదు. కారణం నీ హృదయాలను కఠినపరుచుకుంటున్నావు. అందుకనే దేవుని మందిరంలో వాక్యం చెప్పే టైంలో నువ్వు నిద్రపోతున్నావు. ఎందుకు వచ్చేస్తుంది నీకు నిద్ర? ఎందుకు వచ్చేస్తుంది నీకు విసుగుదల? ఎందుకు నీకు వాక్యం అంటే ఏమండి అంత పడటం లేదు అని అంటే, ప్రియులరా నీ హృదయాన్ని నీవు కఠినపరుచుకుంటున్నావు. పోనీ ఏమన్నా దేవుని గురించి తెలియనివాడువా అంటే దేవుని గురించి తెలిసిన వ్యక్తివే. అయితే నువ్వు అపరమేధావు అన్నమాట. అంటే బైబిల్ బాగా తెలుసుకున్నటువంటి ఏమండి మంచి మేధావు అన్నమాట. నువ్వు దైవజనులు వాక్యాలు చెప్తూ ఉంటే ఏమండి, సోదరులు వాక్యం చెప్తుంటే వాక్యాలకు ప్రియులరా ఏమండి మార్కులు వేస్తూ ఉంటారు కొంతమంది. ఎరా ఇది ఎలా చెప్పాడు చూసా, ఇది ఎలా చెప్తే బాగుంటుంది, మార్కులు వేస్తారు. ఏమండి వినండి ప్రియులరా, ఆయన అలా చెప్పాడు, ఈయన ఇలా చెప్పాడు, ఆయన అలా చెప్పాడు, ఒరే ఆ వాక్యం నీకే, ఈ మాట నీకే. విశ్వాసులు దేవుని మందిరంలోకి గొడుగులు వేసుకుని వస్తుంటారంట. ఏం వేసుకుని వస్తుంటారు? ఏంటండి గొడుగు? వాక్యం అనే వర్షము నీ మీద పడుతూ ఉంటే ఏమండి వినండి పిల్లరా, కఠినమైన హృదయముతో నువ్వు గొడుగేసుకుని కూర్చుంటావు. ఆ వాక్యపు జల్లులు గొడుగు మీద పడి పక్కవాడి మీద, ఈ పక్కవాడి మీద, ఎదురుగా ఉన్నవాడి మీద పడుతుంది. నువ్వు మాత్రము వాక్యం అనే వర్షంతో తడవలేకపోతున్నావు. అందుకే నీ బ్రతుకు మారటం లేదు, నీ జీవితం మారటం లేదు, నీ నడవడిక మారటం లేదు, నీ ప్రవర్తన మారటం లేదు, నీ అలవాట్లు మారటం లేదు, నీ బ్రతుకు మారటం లేదు. నువ్వు ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నావు. ఎందుకండి కుటుంబం అంతా చిన్న భిన్నమైపోతుంది, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, కుటుంబంలో ఆనందాన్ని కోల్పోతున్నావంటే నువ్వు దేవుని వాక్యాన్ని వినకుండగా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు. ఆ మాటలు అర్థమవుతున్నాయా? వినండి ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి దేవుని స్వరము వింటూ మనము బ్రతకాలంటూ ఉంటే అసలు ఆయన వాక్యం వినటానికే మనకి ఇష్టం ఉండదు. రోమాపత్రిక 10:17 చూడండి త్వరగా. వింటే ఏం కలుగుతుంది అంటే విశ్వాసం వస్తుంది. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వింటున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? ఎవరి మాటలు ఇవి? దేవుని మాటలు, క్రీస్తుని గురించినటువంటి వార్త ఇది. వినుట వలన విశ్వాసం వస్తుందట. అయితే వినండి ప్రియులరా, దేవుని వాక్యం వినకుండగానే తిరుగుతూ ఉంటారు. తిరిగేవారు ఎవరో తెలుసా? మహామేధావుల వాళ్ళు. ఏమండి వారు బాగుపడరు, బాగుపడేవాడిని బాగుపడినెవరు. ఇసో వాడు విండో, వినేవాడిని విన్నెవడో. వాడు వెళ్ళడు, వెళ్ళేవాడిని వెళ్ళనివ్వడో. వాడు ఎదగడు, ఎదిగేవాడిని ఎదిగినెవడో. ఇండియా పీతల కట్ట మూతలకి ఆ డబ్బాలకి మూతలు ఎట్టండి అంటే షిప్ యార్డ్లోకి అన్ని రాష్ట్రాల, అన్ని దేశాల నుంచి
షిప్పులో నుంచి ఏమంటే డబ్బాలు వచ్చినాయంట. ఆ డబ్బాల్లోని పీతలు ఉన్నాయట. అయితే వినండి, కొన్ని డబ్బాలకి మూతలట్లేదు, మిగతా అన్ని డబ్బాలకి మూతలు ఉన్నాయి. ఇది ఆస్ట్రేలియా, ఇది ఇంగ్లాండు, ఇది అమెరికా అని అన్ని చెప్తున్నారు. కానీ ఇండియా డబ్బాలకి ఎందుకు మూతలట్లేదంటే అవి ఇండియా పీతలండి. ఏ పీతలో? అవి ఇండియా పీతలు. అయితే వాటికి ఎందుకు మూతట్లేదు? అవి ఒకవేళ ఏ పీతన్న పైకి ఎక్కుతుందనుకో ఇంకో పీత కాలుచుకుని కిందకి లాగేస్తుంది. ఆ పీతలు బయటికి ఎప్పటికీ రావు. అందుకే దానికి మూతలు అక్కర్లేదండి అని చెప్తున్నారు. వాడు ఎదగడు, ఎదిగేవాడిని ఎదగనివ్వడు. వాడు చదవడు, చదివేవాడిని చదవనివ్వడు. వాడు వెళ్ళడు, వెళ్ళేవాడిని వెళ్ళనివ్వడు. వాడు వినడు, వినేవాడిని విననివ్వడు. ఒరే నేను ఎలాగో వినలేకపోతే నువ్వైనా వాక్యం వినరా అని అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యం వింటూ మనము అభివృద్ధి చెందాలి. ఆ వాక్యం వింటూ ఉంటేనే మనము అభివృద్ధి చెందుతాం ప్రియులరా. మూడో చిట్కా ఏంటి అని అంటే, మూడవ మెట్టు ప్రియులరా, ఆయన వైపు చూస్తూ బ్రతకాలి. ఎవరి వైపు? ఎవరి వైపు చూస్తూ? దేవుని వైపు చూస్తూ బ్రతకాలి. వినండి, ఈ రోజున దేవుని వైపు చూడడం తక్కువైపోయింది, లోకం వైపు చూడడం ఎక్కువైపోయింది. ఏమండి, ఏదైనా కష్టం వస్తే మనుషుల వైపు చూస్తాం, బాధ కలిగితే మనుషుల వైపు చూస్తాం, శ్రమ వస్తే మనుషుల వైపు చూసి మనుషుల దగ్గరికి పరిగెడుతూ ఉంటాం. కానీ దేవుని వైపు చూస్తూ బ్రతకాలి మనం. వినండి ప్రియులరా, ఆయన వైపు చూడడం నీకు అలవాటు అయితే నీ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం ఎలా బ్రతకాలి అంటే ఆయన మాట వింటూ బ్రతకాలి, ఆయన వైపు చూస్తూ బ్రతకాలి, ఆయనతోనే మనం నడవాలి ప్రియులరా. అలా ఉన్నప్పుడు ప్రియులరా, విశ్వాసంలో మనము ఏమవుతూ ఉంటాం తెలుసా? ఆ విశ్వాస పోరాటంలో మనం ఉంటాము, విశ్వాసంతో నడుస్తాము, విశ్వాసంలో జీవిస్తాము, విశ్వాసమందు స్థిరులుగా మనం ఉంటాము. కనుక విశ్వాసములో మనము బ్రతకటం కొరకే మీరు మెలకువగా ఉండండి అంటున్నాడు. అందులో నుంచే ప్రియులరా, రెండో మాట మనం చూడగలిగితే ప్రియులరా, దేవుని చిత్తము చేయుటలోని మెలకువ కలిగి ఉండాలి. ఇది రెండో మాట. వినండి ప్రియులరా, దేవుని చిత్తమును చేయటంలో మనము మెలకువ కలిగి ఉండాలి ప్రియులరా. ఏమిటండి దేవుని చిత్తం అంటే? కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం మనం చూడగలిగితే, దేవుని చిత్తమును చేయటములో మనము మెలకువ కలిగి ఉండాలి. ఒకప్పుడు మనం అనుకునే వాళ్ళం, దేవుని కొరకు ఇలా ఉండాలి, అలా ఉండాలి, మంట కలిగి ఉండాలి, రోషం కలిగి ఉండాలి, ఎన్నో చెప్పాం. కానీ ఈరోజు అవన్నీ ఏమైపోయినాయి తెలుసా? వినండి పిల్లరా, అన్నీ కూడా చల్లారిపోయినాయి. ఆలోచించండి, చదువుదాం ఈ మాట. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైనా ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి నిశ్చయిత గలవారై నిలకడగా ఉండవలనని తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. దేవుని చిత్తము మీరు నెరవేర్చేవారుగా, దేవుని చిత్తము చేయటంలో స్థిరులుగా ఉండాలంటున్నాడు. ఒకప్పుడు మనం ప్రభు కొరకు మండాలనుకున్నాం, కానీ ఈ రోజున ఆ మంట ఎందుకో తగ్గిపోయింది. ప్రియులారా గమనించండి, సేవకులమైన మేము కూడా కొన్నిసార్లు చల్లారిపోతున్నాం ప్రియులారా. సేవకు రాక మునుపైతే ప్రియులరా, దేవుని కొరకు అలా చేయాలి, ఇలా చేయాలి ఎన్నో అనుకునే వాళ్ళం. ఏమండి, పని చేస్తున్నప్పుడు నేను దేవుని మాటలు ఎవరికో ఒకరికి, రోజుకో ఇద్దరికో ముగ్గురికో చెప్తున్నాను. వినండి, అయినా సరే నేను అనుకునేవాడిని, ఖాళీ టైంలోని వీళ్ళు వాకింగ్ చెప్పడానికి పిలుస్తున్నారు, మిగతా టైంలో పని చేసుకుంటున్నాను, ఫుల్ టైం సేవకున్నైతేనా అని అనుకునేవాడిని. ఫుల్ టైం మినిస్ట్రీ అయితే దేవుని కొరకు అలా చేయాలి, ఇలా చేయాలి ఎన్నో అనుకునేవాడిని. ఫుల్ టైం సేవకు వచ్చిన తర్వాత ఏమండి, అప్పటికంటే ఇప్పుడు ఇంకా తగ్గిపోయానని బాధపడుతుంటాను ప్రియులారా. అప్పుడైతే షాప్లో వర్క్ చేసేటప్పుడు ఎవరికో ఒకరికి, ఇద్దరికో ముగ్గురికో సువార్త ప్రకటించేవాడిని. ప్రియులారా గమనించండి, ఇప్పుడు అంత నాకు సమయం కుదరట్లేదని చాలా బాధగా ఉంది. ఏమండి, నేను మా బిడ్డలకు చెప్తుంటాను, మీరు లైన్కి వెళుతున్నప్పుడు ఎవరో ఒకరు దొరుకుతారు, మీరు సువార్త ప్రకటించండి, సాక్ష్యం చెప్పండి, మీ జీవితం గురించి చెప్పండి, చాలు, అది వారి జీవితంలో మేలు చేస్తుందని.
వినండి ప్రియులారా, మనము ఆయన కొరకు ఆయన చిత్తాన్ని, అందుకని అంటాడు కదా యేసు ప్రభుల వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చానంటున్నాడు ఆయన. తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని నేను తుదముట్టించి తిని అంటాడు ఆయన. దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు ఆయన. కానీ మనం ఏం చేస్తున్నాం? అసలు మనం కరోనా టైంలో పోవాల్సిన వాళ్ళు ఎందుకు బతికున్నాం? కరోనా టైంలో పోయిన వాళ్ళు గొప్పోళ్ళు కాదా? ఏమండి వినండి, కరోనా టైంలో పోయిన వాళ్ళందరూ కూడా భక్తిహీనులు, మేము భక్తిపరులం కాబట్టి బతికేశాం. కరోనా టైంలో పోయిన వాళ్ళందరూ కూడా ప్రార్థనహీనులు, మేము దేవుని కొరకు ఎంతో పని చేయాలి కాబట్టి అందుకనే భూమి మీద మమ్మల్ని దేవుడు బతికించేశాడు. వాళ్ళకంటే మనం గొప్పోళ్ళు అని కదా. ప్రియులారా గమనించండి, దేవుడు ఎందుకో నీకు అవకాశం ఇచ్చి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ప్రాణభిక్ష పెడితే ఏమండి ఈ జీవితంతో నువ్వు దేవుని కొరకు బ్రతకాల్సింది మానేసి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం మానేసి ప్రియులారా నీ స్వచిత్తానికి వెళ్ళి నీ ఇష్టమొచ్చినట్టుగా మనం గంతులు వేస్తున్నాం. ఈ రోజున దేవుని చిత్తమును నెరవేర్చుటలోని మెలకువ కలిగి ఉండాలి. ప్రభు అంటాడు కదా, ఏమండి బాలుడుగా ఉన్నప్పుడే ఏమండి యేసు ప్రభువు వారు తప్పిపోయారనుకొని తెగ తిరిగేస్తున్నారు మరియా యోసేపులో. ప్రభువా ఎక్కడున్నావు నువ్వు, మీకోసం నేను 2 రోజులు చదువుతున్నావు అంటే అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నేను నా తండ్రి పనిలో ఉన్నానని మీరు ఎరుగరా. బాల్యము నుంచే స్వార్థలో ప్రియులరా నిమగ్నమైపోయాడు యేసు ప్రభుల వారు. కానీ దేవుని మాటలు తెలిసి కూడా నువ్వు ఇతరులకు ప్రకటించలేకపోతున్నావు. నువ్వెందుకు రక్షణ పొందావో తెలుసా? వినండి, నీ కుటుంబములో, నీ గ్రామములో, నీ ఊరిలో, ఎవరి మీ కులస్తుల మధ్యలో దేవుడు నిన్నే ఎందుకు ఎన్నుకొని రక్షించుకున్నాడు తెలుసా? దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తావని. దేవుడు నిన్ను నమ్మి నీకు రక్షణ ఇచ్చాడు, నిన్ను నమ్మి నీకు తలాంతులు ఇచ్చాడు. కొందరికి పాటలు పాడే తలాంతులు, వాకింగ్ చెప్పే తలాంతులు, స్వార్థ ప్రకటించే తలాంతులు, ప్రార్థించే తలాంతులు, పరిచర్య చేసే తలాంతులు, అనేక మందికి అనేక తలాంతులు ఇచ్చి ప్రియులరా ఆయన కొరకు నువ్వు ఫలిస్తావు అనుకుంటే ఈ రోజున ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చకుండగానే ప్రియులరా నిద్రమత్తులోనికి వెళ్ళిపోతున్నాము. అందుకనే దేవుని చిత్తమును నెరవేర్చుటలోని మెలకు కలిగి ఉండండి అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం మనం చూస్తే, నా ఇష్టమును నెరవేర్చుటకు నేను రాలేదు అంటాడు. నా ఇష్టము నేను నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటానికే. వినండి ప్రియులారా, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అంటున్నాడంటే నా ఇష్టము నేను నెరవేర్చుకోవడానికి రాలేదు. నీవు విలువ పెట్టి కొనబడిన వ్యక్తివి, మీరు మీ సొత్తు కారు. ఈ ప్రాణం ఆయన ఇచ్చిన భిక్ష. నువ్వు వాడుకుంటున్న కారు, నువ్వు వాడుకున్న బండి, నువ్వు వెళుతున్నటువంటి వాహనం ప్రియులారా, నువ్వు ఉంటున్న ఇల్లు, నువ్వు తింటున్న తిండి అన్ని దేవుడిచ్చినవే. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. నా ఇష్టమండి అమ్మ చర్చికి నా ఇష్టమండి, వస్తాను లేకపోతే లేదు. ప్రార్థించడానికి నీ ఇష్టం అంటున్నావు, దేవుని స్తుతించడానికి, దేవుని మందిరానికి రావడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కూడా నీ స్వచిత్తానికి వెళ్ళిపోతున్నావు. ఈరోజు ప్రియులారా ఎవడి ఇష్టాన్ని వాడు నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. సమయము దొరికినప్పుడల్లా సెల్ ఫోన్తోనే నాశనం అయిపోతున్నాం. ప్రతిరోజు క్రైస్తవ విశ్వాసి బైబిల్ చదవాలి. ఎంతమంది చదువుతున్నారు ఈ రోజున? ప్రతిరోజు డివోషన్ ఉండాలి, ప్రతిరోజు ఇంటిలో ప్రియులరా కుటుంబ ప్రార్థన ఉండాలి. ఎంతమందికి ఉన్నాయి కుటుంబ ప్రార్థనలో? కుటుంబ ప్రార్థనలు లేవు. ఏమండి, డైలీ డివోషన్ లేదు, దేవుని వాక్యం చదవు, వాక్యం ధ్యానించవు. నువ్వు ఎలా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావు? దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తివేనా నువ్వు? గట్టిగా మాట్లాడుతున్నానని ఏమనుకోకండి, నా మాట అలాగే ఉంటుంది, భరించండి. ఒక్క జోకు లేదేటండి, జోకులు ఉండవు. జోకులు వేసుకోవడానికి ఇది సమయం కాదు, నవ్వుకోవడానికి నవ్వించుకోవడానికి ఇది సమయము కాదు ప్రియులారా. మనము చాలా ప్రమాదములో ఉన్నాం. ప్రభు రాకడది సమీపంగా ఉంది. మేలుకొనండి అని యేసు ప్రభు చెప్పి సిలువలో మరణించాడు ఆయన. పౌలు మహాభక్తుడు మేలుకొనండి శిరచ్ఛేదం చావబడి చచ్చిపోయాడు ప్రియులారా. ఏమండి, శిష్యులందరూ కూడా ఆ ప్రాంతంలో ప్రియులారా హతసాక్షులైపోయారు. సంగమా మేలుకో అని మేలుకో అన్న వాళ్ళందరూ కూడా హతసాక్షులైపోయారు. మనం బ్రతికున్నాం, కనీసం మనమైనా సరే మేలుకుందాం. అనేక మందిని మేలుకొలుపుదాం ప్రియులారా, మేలుకొలుపుదాం. నీ హృదయాన్ని నువ్వే కఠినపరిచేసుకుంటున్నావు. ఎవడి ఇష్టాన్ని వాడు నెరవేర్చుకోవటంలోని నిమగ్నమైపోతున్నాడు.
ఏమండి, కొంతమంది సోకుల్లో లీలమైపోతారు. కొంతమంది డిజైన్ ఈ చీర కొన్నా దిక్కుమాలిన చీరలతోనే సరిపోతుంది. ఏమండి, చీరల మీద పెట్టి అంత ఇంట్రెస్ట్ సువార్త మీద పెడితే ఎంత బాగుంటుందో. ఏమండి, ఈ కటింగ్ వేసుకున్నా, ఈ మీసం గీసుకొని, ఇలా పెట్టుకున్నా, అలా పెట్టుకున్నా, నీ బాడీ మీద చూపించేంత ఇంట్రెస్ట్ సువార్త మీద చూపించు, ఆత్మల రక్షణ మీద చూపించు. ఎంత ప్రేమిస్తావో, బిడ్డలంటే ప్రేమ, భార్య అంటే ప్రేమ, భర్త అంటే ప్రేమ, నా కొడుకు, నా కూతురు, నా పిల్లం. నీ భార్య మీద ఉండొచ్చు, తప్పు కాదు. కానీ ప్రభు అంటున్నాడు కదా, నాకంటే ఎక్కువగా దేనిని ప్రేమించొద్దన్నాడు. ఒక లిమిట్స్ ఉంటాయి, ఒక హద్దులు ఉంటాయి ప్రియులారా. కానీ నీకు నీ భర్తే దైవమని, నా భార్యే దైవమని, నా పిల్లలే నాకు దైవమని, నా డబ్బే నాకు ముఖ్యం. ఎవడు ఎలా పోతే నాకెందుకు, డబ్బుతోనే చచ్చిపోతావు. ఒకసారి కొంతమంది గుండె డబ్బని కొట్టుకోవట్లా, డబ్బు. నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకుంటే నువ్వు దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని ఎప్పుడు నెరవేరుస్తావు? ఒకసారి యేసుప్రభు అంటాడు కదా, అందరూ ఎవడి పనులు వారు చేసుకుని వెళ్ళిపోతున్నారు, కానీ దేవుని పని ఎవరు చేస్తారు? పిల్లరా, ఆలోచన చేయండి. మొదటి యోహాను పత్రిక 2:17 లోకమును దాని ఆశలను నెరవేర్చేవాడు ఏమైపోతాడట? చదువుతాం. మొదటి యోహాను 2:17. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని, జాగ్రత్తగా ఆలోచన చేయండి, దేవుని చిత్తమును జరిగించువాడు. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. వింటున్నారా? లోకము దాని ఆశ గతించిపోతుంది. నువ్వు ఏ ఆస్తులు వెంబడి పరిగెడుతున్నావో, ఏ పొలాల వెంబడి పరిగెడుతున్నావో, ఏ బిల్డింగ్ల వెనకతల పరిగెడుతున్నావో, ఇది నాదని కొంతమంది ఆస్తుల కోసం ప్రియులరా బంధుత్వాలను కోల్పోతున్నారు. ఆస్తుల కోసం కుటుంబాలను ఏమైనా విడదీసుకుంటున్నారు. ఆస్తుల కోసం ప్రియులరా కక్షలు పెంచుకుంటున్నారు. ప్రియులరా అంటున్నాడు కదా, లోకము దాని ఆశ గతించిపోతుంది. ఏమిటయ్యా తిరిగి నిరంతరం నిలిచి ఉంటుంది? అది కావాలి అన్నవాడు క్రైస్తవులారా వినండి, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచి ఉంటాడు. వాడి భూమి మీద నిలిచి ఉంటాడు, చచ్చి పరలోకములో కూడా నిలిచి ఉంటాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని చిత్తమును నెరవేర్చేవాడు ఈ భూమిలోని భూమి మీద ఆశీర్వాదము, పరలోకములో కూడా ఆశీర్వాదమే. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఎవరి ఆశలు నెరవేరుస్తున్నారు? అపవాది ఆశలు నెరవేర్చేవారు కూడా ఉన్నారట. ఏమండి, మీరు అపవాది సంతానం అంటాడు. ఎందుకో తెలుసా? వాడి ఆశలు నెరవేర్చుకుంటూ, ఏమండి వాడి చిత్తాన్ని నెరవేర్చుకుంటాడట. వాడు అబద్ధికుడు, అబద్ధాలాడే బ్యాచి. వాడు దొంగతనాలు చేసే బ్యాచి. మీటింగ్లు పెడుతున్నాం, ఏమండి 2 లైట్లు కట్టాం, ఎదర మొత్తం లైటింగ్లని కడితే మొన్న రాత్రి ఏమండి 2 లైట్లు దొంగోడే చెట్టుకెళ్ళిపోయాడు. నిజం, ల్యాంపులు 2 ల్యాంపులు అట్టుకెళ్ళిపోయాడు. ఏమండి వినండి ప్రియులారా, గమనించండి. ఏమండి దొంగతనాలు ప్రియులారా ఆలోచన చేయండి. నువ్వు ఎవరి ఇష్టాన్ని నెరవేర్చుకుంటే ఎవడి ఇష్టాన్ని వాడు నెరవేర్చుకుంటున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు. లోకము దాని ఆశ గతించిపోతుంది. ఆశ పక్కోడిది లాగేద్దాం, ఈ పక్కడు దోచుకుందాం, వాడి ఆస్తిని లాగేద్దాం, వాడి వ్యాపారం లాగేద్దాం, వీడి యొక్క ఉద్యోగం లాగేసుకుందాం, వాళ్ళని కుటుంబాన్ని నాశనం చేద్దాం. ప్రియులారా ఇవన్నీ కూడా సాతానుగాడి యొక్క ఆలోచనలు. ఇవన్నీ లోకము దాని ఆశ గతించిపోతుంది. దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచునుగాక. దేవునికి స్తోత్రం. ప్రియులరా, దేవుని చిత్తములో ప్రియులరా ఏమేమి ఉంటాయంటే ప్రియులరా కొన్ని విషయాలు ఇంకా కొంచెం ముందుకు వెళుతున్నాను. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియులరా, ప్రేమతో ప్రియులరా ప్రేమలో మనము మెలకువ కలిగి ఉండాలి. ఆ మాట అంటున్నాడు కదా. చూద్దాము మరొకసారి ఆ మాట చూడండి. ఐక్యత కలిగి స్థిరులుగా ఉండండి. ప్రేమ యందు ఏం కలిగి ఉండాలి? స్థిరముగా ఉండండి అంటున్నాడు ప్రియులరా. చూద్దాం ఆ మాట కూడా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం త్వరగా. ప్రభువునకు ఏక మనసు గలవారై ఉండుదని అవును నిజమైన
సహకారి ఆ స్త్రీలలో క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా జాగ్రత్తగా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమనని నేను వేడుకొనుచున్నాను. జాగ్రత్తగా వినండి. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐకమత్యములో స్థిరులుగా ఉండండి. అమ్మ వింటున్నారా? మీరు ప్రేమలో ఏమండి మెలకు కలిగి ఉండండి, ఐకమత్యంలో స్థిరులుగా ఉండండి. ప్రేమలో ఏం కలిగి ఉండాలి? ప్రేమలో స్థిరులుగా ఉండండి. అమ్మ వింటున్నారా? ఆలోచన చేయండి. సంఘ పరిచర్య మీకు అప్పగించబడింది. ఇప్పుడు సంఘ పరిచర్య చేసేటప్పుడు ఐకమత్యం ఉండాలి, సమాధానం ఉండాలి, ప్రేమ ఉండాలి, తగ్గింపు ఉండాలి, లోబడే వారిగా ఉండాలి. వింటున్నారా? పరిచర్య అనేది అందరికీ వచ్చేది కాదు, కొందరికి మాత్రమే అది అబ్బుతుంది ప్రియులారా. పరిచర్య చాలా అద్భుతమైనటువంటిది. పరిచర్య అంటే వినండి, సేవకులందరికీ పరిచర్య అంటే చాలా ఇష్టం. అందుకనే వారు సేవకులు అవుతారు. స్టార్టింగ్ ఎక్కడి నుంచి వస్తారు? పరిచర్య దగ్గర నుంచి వస్తారు కనుక ఏమండి వారు పరిచర్యలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతారు. కొంతమంది మెట్లు ఎక్కిన తర్వాత కింద స్థితిని చూడరు. వినండి ప్రియులారా. అయితే అంటున్నాడు కదా, ఆ పరిచర్య చేసేటువంటి ఆ స్త్రీల పేర్లో జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. కొంతమంది అందరూ చూస్తే పరిచర్య చేస్తారు. వాడు చూస్తున్నాడు లేదా సాపెత్తుదాం, వాడు చూస్తున్నాడు లేదా తుడుద్దాం. పాస్టర్ గారు వచ్చే ముందు సీపుచ్చుకున్నా, పాస్టర్ గారు వందనాలండి పాస్టర్ గారు, అమ్మా నువ్వు ఒక్కదానివే చేస్తున్నా, వాళ్ళందరూ ఆ లోపల ఏ పని చేసుకున్నారని ఇది అంతే గత్తగా ఉందని పాస్టర్ గారు. ఈ పాస్టర్ గారు ఎలాగెలాగానే ఆ సీపులు కట్టాలి పడేసి, ఏమైనా నువ్వు తుడుచుకోయా నేను పోతుంటుంది అంటే మనుషుల మెప్పు కొరకు చేసేటువంటి కొంతమంది పరిచర్య. వినండి ప్రియ దేవుని బిడ్డారా, మనుషులు చూస్తే నువ్వు చేస్తావా? అరే ఇక్కడ ఒకసారి ఒక దైవజనుడు చెప్పాడు ఇలాగా. వారు వాకింగ్ చెప్పడానికి ఒక మీటింగ్కి వెళ్ళారు. ఇద్దరు దైవజనులు వాకింగ్ చెప్పడానికి. అందులో మెయిన్ స్పీకర్ ఆయన పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన. తమ్ముడా ఇప్పుడు నీదు వాకింగ్ చెప్పడానికి టైం అయింది కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళు అని అంటే ఈ లోపలని ఆయన రెడీ అవుతున్నాడు. ఈయన ఏం చేశాడంటే ఆ స్పీకరు ఆయన షూట్ పక్కన పెట్టాడు, ఆయన ఫ్యాంట్ తీసి మరొక బట్టలు కట్టుకుని నైట్ డ్రెస్ వేసుకున్నాడు, చీపురు పట్టుకున్నాడు, బాత్రూమ్ క్లీన్ చేస్తున్నాడు. ఎవరో బాత్రూమ్ క్లీన్ చేస్తున్నారు కదా అనుకుంటే చాలా టాయిలెట్స్ ఉన్నాయి, అన్నీ క్లీన్ చేస్తుంటే ఈయన బయలుదేరాడు వాకింగ్ చెప్పడానికి. ఫుల్ పెట్టి ఎక్కబోతుంటే దగ్గర వచ్చి ఎవరో అనుకొని చూస్తే, అన్న ఏంటన్నా నువ్వు స్పీకర్ కదా, సాయంత్రం మెయిన్ స్పీకర్ నువ్వేటన్నా బాత్రూమ్ కడుగుతున్నాడు. తమ్ముడా మాట్లాడక. అందరూ వాక్యం వింటున్నారు. విన్నాయి. ఇది పరిచర్య, దేవుడు నాకు అప్పగించిన పరిచర్య. నువ్వు వెళ్ళి వాకింగ్ చెప్పు, నువ్వు వాకింగ్ చెప్పాలి కదా, ఇప్పుడు సమయం నీది, వెళ్ళిపో సైలెంట్గా అని చెప్పి అంత పెద్ద అయినా ఏమండి మంచి మెయిన్ స్పీకరు పిల్లరా బాత్రూమ్లు కడుగుతున్నాడు. అంతేకాదు దైవజనులు స్వామి గారు వాళ్ళ చర్చిలోని ఒక ఆయన పిల్లరా, ఈయన వాక్యం మొదలెడతాడు, వాక్యం ముగించే టైంలోని అతగాడు అక్కడి నుంచి మాయమైపోతాడు. ఈ పిల్లగాడు అత్తమాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, వాకింగ్ చెప్పేసిన ముగింపులోని ఎక్కడికే వెళ్ళిపోతున్నాడు, అరగంట పోయిన తర్వాత వస్తున్నాడని కోపం వస్తుంది ఈయనకి. ఒక రోజున తమ్ముడా ఆ తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నాడు సరే అడిగి చూద్దామంటే, అన్నయ్య కాదన్నయ్య వాక్యం ముగించే ముందు ఆ తమ్ముడు ఎవ్వరు వెళ్ళక ముందు కిందకి దిగిపోయి బాత్రూమ్స్, లేడీస్ టాయిలెట్స్, మగోళ్ళ టాయిలెట్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తాడన్నయ్య, శుభ్రంగా చూసుకొని మరల పైకి వచ్చి దేవుని వాక్యం వింటాడన్నయ్య. ఇంచుమించుగా 3 నెలల నుంచి ఆ పని అలా చేస్తున్నాడన్నయ్య. నువ్వు చేసే పరిచర్య ఇతరులకి తెలియదు, కానీ దేవుడు చూస్తున్నాడు. అమ్మ వింటున్నారా? దేవుడు చూస్తాడని చేయని పరిచర్య. ఏమండి నువ్వు పరిచర్య చేయవు, చేసే వాళ్ళకేమో పంగనామాలు పెడతావు. నువ్వు చేయవు, చేసే వాళ్ళకి ఆటంకంగా ఉంటావు. ఏదో చక్కగా ఒక కూర కష్టపడి ఉండింది, ఒక్కోసారి ఉప్పు ఎక్కువ అవుతుంది, ఒకసారి ఉప్పు తక్కువ అవుతుంది. ఎవరు వండారమ్మా కూర? ఈవిడి గారు ఊపుకొని వస్తుంది మధ్యాహ్నం 1 గంటకి. పేదనంత వాక్యం ముగింపులోకి వచ్చేసి ఏమండి అంటే అమ్మా ఏదో పొగ వాసన వచ్చేస్తుంది ఏంటమ్మా, పొలాల పొయ్యి మీద ఉండేది పొగ వాసన రాదా? ఏమండి మనం ఫస్ట్ నుంచి గ్యాస్ స్టవ్ల మీద తినేసామా? ఏమంటే ఫస్ట్ నుంచి మనం జమీందారులమా? వినండి, పుల్లల పొయ్యిలు అసలు ఫస్ట్ పిడకల పొయ్యిలు, తర్వాత పిడకల తర్వాత పుల్లల తర్వాత బొగ్గుల పొయ్యి తర్వాత కిరసనాయిల్ స్టవ్, ఆ తర్వాత గ్యాస్ స్టవ్ వచ్చేలేదు, మన గ్యాస్ బండ, చిన్న బండ,
ఆ తర్వాత పెద్ద బండ, స్టెప్ బై స్టెప్. ఇప్పుడు నీకేమొచ్చేసింది? పొగాషన్ వచ్చేసిందంట. ఏమండి, అందులో అది ఎక్కువైంది, ఇది ఎక్కువైంది. వినండి పిల్లరా, చేతనైతే పరిచర్య చెయ్యి, లేదంటే అదన్నమాట. ఆలోచన చేయండి. ప్రతి విశ్వాసి కూడా సంఘములో ఏదో ఒక పరిచర్య కలిగి ఉండాలి. నువ్వు ఏ సంఘానికైతే వెళ్ళు, ఆ సంఘములో ఏదో ఒక పరిచర్య కలిగి ఉండు. ఏ పరిచర్య కలిగి నువ్వు ఉండకపోతే నువ్వు సంఘానికి వెళ్ళడం దండగా మానేయచ్చు. సంఘం అంటే ఒక కుటుంబం, సంఘం అంటే ఒక సహవాసం. మన ఇంటిలో మనము ఒకరికొకరు ఒక్కొక్క పని చక్కబెట్టుకుంటూ ఉండాలి. అందులో ప్రేమ ఉంది, ఐక్యత ఉంది. నువ్వు కూర్చునే చాప ఎవరో వేస్తే కూర్చున్నావు, నువ్వు కూర్చునే కుర్చీ ఎవరో వేస్తే కూర్చున్నావు. వినండి పిల్లరా, నువ్వెప్పుడు పరిచర్య చేస్తావు? ఏమండి, కొంతమంది అదేంటో కానీ ఇంటిలో వారి పక్కల వాళ్ళే ఎత్తరు. ఏమండి, ఏమయ్యా పక్కన ఎత్తరు? మగోడిని నేను ఎందుకు ఎత్తుతాను? ఎందుకు ఎత్తకూడదు? ఏమండి ప్రియులారా, గమనించండి, పరిచర్య చేసేటువంటి వారిగా మనం ఉండాలి. అయితే వినండి, ఐక్యమత్యంతో చేయాలి. ఏ పని చేసినా ప్రేమతో చేయాలి. దేంతో? ప్రేమతో చేయాలి ప్రియులారా. ఏమండి, నువ్వు బయట తుడిచినా, గిన్నెలు తోమినా, అన్నం వడ్డించినా, ఏమండి ఎంగిలి మెతుకులు ఎత్తుతున్నా ప్రేమతో ఇష్టపూర్వకంగా చెయ్యి పని. విసుక్కుంటూ చేయొద్దు. దాని వలన ఎంత మాత్రము నీకు ఫలితం ఉండదు. ఎలా చేయాలి తమ్ముడా? ప్రేమతో చేయి. విసుక్కుంటూ కసురుకుంటూ చేస్తే, సనిగి చేసావంటే జాగ్రత్త, నీకే ప్రమాదం. ఇశ్రాయేలు ప్రజలు సనిగి చచ్చారు. ఏమండి, మోషే మీద సనిగారు, దైవజనుడి మీద సనిగుతున్నారు, అహరోను మీద సనిగుతున్నారు, దేవుని మీద సనిగి అరణ్యములను చచ్చారు. అందుకని ఇద్దరు మాత్రమే వెళ్ళారు కానానుకు. జాగ్రత్త, సనుగుడు అనేది నీ ఆలోచనలోనికి రానివ్వక ప్రియులరా. ప్రేమతో వారు చేస్తున్నారు ప్రియులరా. అంతేకాదు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 చూడండి తొందరగా. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధ కలిగి ఉండు. చాలు ప్రియులరా, ఆత్మ ఏమండి కలిగించు ఐక్యత చేత శ్రద్ధ కలిగి ఉండాలి. ఆత్మ కలిగించే ఐక్యత అనేది పరిశుద్ధాత్ముడు కలిగిస్తున్నాడు. ప్రియులారా గమనించండి, సువార్థికులారా వినండి, సేవకులారా వినండి, విశ్వాసులారా గమనించండి. ఆత్మ కలిగించు ఐక్యత అనే బంధము చేత మనం బ్రతకాలి. ఒకే సంఘానికి వెళతావు కానీ ఒకడంటే ఒకడికి మాట్లాడవు. ఇంకెందుకు నువ్వు రొట్టె విరవటం, ఇంకెందుకు నువ్వు రొట్టెలో పాలు పంపులు పొందటం, మరలా యేసయ్యను నువ్వు బాహాటంగా సిలువేయటానికా? ఏమండి రొట్టెనైనా మానుచుకో, లేక సమాధానమైన పడు. ప్రభు రాత్రి భోజనము, ఏమండి ఆయన శరీరమును తింటున్నావు, ఆయన రక్తం పానం చేస్తున్నావు, అదైనా మానేసుకో, లేదా సమాధానమైన పడు. సమాధానం పడరు వీళ్ళు. ఒకే సంఘానికి వెళతారు కానీ ఒకడంటే ఒకడికి మాట్లాడలేవు, మూతిలో తిప్పి మాట్లాడలేవు. ఏమండి అలా తిప్పి ఒక రోజున ఈ చెయ్యి ఇలా తిప్పి ఈ మూతిలా తిప్పేస్తాడు ఆయన. మరి ఎంతకాలం మాట్లాడుకుంటూ ఉంటామో ఇంకా మాట్లాడగలేరని చెప్పి తిప్పేస్తాడు ఇలాగా అంటున్నాడు కదా అక్కడ. ఏమండి అదే పౌలు రాస్తుంటాడు కదా, ఇదిగో మీలో కొందరు అయోగ్యులుగా తీసుకుంటున్నారు, బలహీనులైపోతారు జాగ్రత్త, రోగులైపోతారు జాగ్రత్త, కొంతమంది నిద్రిస్తారు జాగ్రత్త. ఉన్నదే లేదా మాట? ఏమండి అదే కొరింథీయులకు రాసిన పత్రిక అంటాడు, ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, ఆయన పాత్రలోని తాగునో, ఆయన శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అవుతాడట. వివేచింపక తిని త్రాగువాడు తనకే శిక్షా విధి కలుగ చేసుకున్నాడు. బలహీనులు, రోగులు చాలా మంది చచ్చిపోతున్నారు. వింటున్నారా? ఆలోచన. కనుక ప్రియులారా, సమాధానం కలిగి ఉండాలి. పెద్దవాడైనా సరే, నువ్వు చిన్నదానవా సమాధానపడు. ఒకవేళ చిన్నవాడితో పెద్దవాడు మాట్లాడటం, పెద్దవాడు నువ్వు తగ్గించుకుని సమాధానపడు. అది నీకు ఆశీర్వాదం ప్రియులారా. ఈ ఉపవాస ఉజ్జీవ కూడికల ద్వారా మీకు దేవుడు సమాధానం అనుగ్రహించునుగాక. మీరు సమాధాన పడుదురుగాక, పరలోక వారసులుగా సిద్ధపడుదురుగాక, విశ్వాసములో స్థిరులుగా ఏరుపారుదురుగాక, ప్రేమలో ఎదుగుతురుగాక, దేవుని కొరకు ఆయన రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపడుదురుగాక. సమాధానం కలిగి బ్రతకాలి.
ఇంకా నువ్వు నిద్రమత్తులో ఉన్నావేమో, మేలుకొందామా. ప్రియులరా, ఆలోచన చేయండి. అంతేకాదు ప్రియులరా, యోహాను సువార్త 17:21 చూస్తే, నా యందు విశ్వాసం ఉంచువారు ఎన్నటికీ ప్రియులరా ఐక్యముగా, తండ్రి నా యందు నీ యందు ఉన్నలాగున వారు మన యందును ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరినీ ఏకమై ఉండవలనని. చాలు ప్రియులరా. ఏమండి, దేవుడు ఎలాగ తండ్రి నేనును నా తండ్రి ఏకమై ఉన్నామో, మీరు కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఉండండి. నేను చేయాలండి. పెంతెకోస్తు దినమునంత ఉజ్జీవం రావటానికి గల కారణం ఐక్యత. ప్రియులరా, 12 మంది శిష్యులు ఉన్నారు ఆ గదిలో. ఈ 12 మందిలో ప్రియులరా, పేతురయ్య గారు ఒక్కరే లేచి వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పే వాళ్ళు లేరే ఇంకా అక్కడ? యోహానుకి తెలియదా? ఏమండి, ఇంకెవరికి తెలియదా? వినండి ప్రియులరా, అక్కడ వాక్యం బోధించే వాళ్ళు లేరా? అన్నయ్య నువ్వు వాక్యం చెప్పు, మేమందరం ఏకీవిస్తాం. తగ్గించుకున్నారు, ఐక్యత కలిగి ఉన్నారు. కనుకనే పరిశుద్ధాత్ముడు ఆ మేడగదిలోనికి వచ్చి వారందరినీ మీద కూడా వచ్చాడు. పిల్లరా, 120 మంది రక్షణ పొందారు, 120 మంది మార్పు చెందారు. పిల్లరా, ఈరోజు సంఘాలలో ఉజ్జీవం రావడానికి కారణం ఏంటో తెలుసా? ఐక్యత లోపించింది. నేను పాడాలి. ఒక వ్యక్తి పాడుతున్నప్పుడు కలిసి పాడితే పాట కాదా అది? ఏమండి, కానీ ఈ రోజున ఏంటో కానీ కొత్త పాటలు పాడుకోండి కాదంటలేదు. సంఘమంతా కూడుకున్నప్పుడు అందరికీ వచ్చిన పాట పాడుతూ దేవునిని మహిమపరచాలి. మనం పాటలు పాడేది నిన్ను నువ్వు కనుపరుచుకోవడం కొరకు కాదు, దేవుని మహిమపరచడం కొరకు పాడుతున్నాం. అందరూ కలిసి పాడితేనే అందులో ఉజ్జీవం ఉంటుంది, అందులో పరిశుద్ధాత్ముని కార్యాలు ఉంటాయి, అందులో దేవునికి మహిమ చెందుతుంది. ప్రియులారా, నేను కనబడాలి. ప్రియులారా, ఆలోచన చేయండి. నేను ఎవరిని నిందించడానికి కాదు, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఒక సంఘములో ఐక్యత కలిగి ఉంటే దేవుడు కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ప్రియులారా, అన్నయ్య నువ్వు వాక్యం చెప్పు, నేను ప్రార్థన చేస్తాను నీకోసం. ఏమండి, నువ్వు సువార్త ప్రకటించు, నేను మీ వెనకట్లా ప్రార్థన చేస్తాం. నేను ఎక్కువగా మన తమ్ముడనే ముందుకు తోస్తాం. చెప్పు, వాక్యం చెప్పు, నడిపించని. ఎందుకు తోస్తుంది తెలుసా? నేను వెనకట్ల నుండి ప్రార్థన చేస్తాను. ఎప్పుడు నేనే మాట్లాడాలా, ఎప్పుడు నేనే పాడాలా, ఎప్పుడు నేనే నడిపించాలా? నేను చేస్తే ఎవడు చేస్తాడు ఈ సేవ? మీరు కూడా చేయాలి కదా, మీరు కూడా నడవాలి కదా, మీరు కూడా ముందుకు సాగిపోవాలి కదా. అందుకనే మీరు చేయండి. ప్రియులరా, నాకు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? ఒక పెళ్లి చేస్తున్నా, ఒక మీటింగ్ పెట్టినా, ఒకవేళ దారిలో ఏదైనా యాక్సిడెంట్ అయిపోయినా సరే నో ప్రాబ్లం, అక్కడ కార్యక్రమాలు జరిపించే నా బిడ్డలు ఉన్నారు. వాళ్ళు వాక్యం చెప్తారు, ఆరాధన జరిపిస్తారు, అన్ని కార్యక్రమాలు చక్కబెట్టేస్తారు. నో హ్యాపీ, చాలా చక్కగా ఉంది నా పరిచర్య అనే ఆనందం ఉంది. ప్రియులరా, అందుకనే సంఘములో ఐక్యత కలిగి ఉండాలి మనం. వినండి ప్రియులరా, అయితే నీకు బోధించడం వచ్చు, నేనే ప్రకటించాలని అనుకోవద్దు. పరిశుద్ధాత్మనికి అవకాశం ఇచ్చి నువ్వు చెప్పు. దేవునికి అవకాశం ఇస్తాడు, అప్పుడు నువ్వు నిలబడు. ప్రియులారా, దేవుడు కార్యాలు చేస్తాడని ప్రభు పేరు 4వ మాట చెప్పి ప్రార్థన చేసేసుకుందాం. ప్రియులారా, 4వది ఏంటంటే దేవుని కార్యములో చేయుటలో మెలకువ కలిగి ఉండాలి. ఇందులో దేవుని కార్యాలు చేయటంలో మెలకువ కలిగి ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండండి. ప్రియులారా, గమనించండి, మీ ప్రయాస ప్రభువు వలన గొప్ప కార్యాభివృద్ధి కలుగునట్లుగా ఎప్పటికీ అది వ్యర్థం కాదు. కనుక ప్రియులారా, మీరు ప్రయాస పడుతున్నారా? ప్రభువునందు కార్యాభివృద్ధి పొందినట్లుగా. ఎలాగుండాలి మీ పరిచర్య అంటే మెలకువతోనే మీరు పరిచర్యలో నిలకడగా ఉండండి. ప్రభు మీ ప్రయాసను చూస్తున్నాడు. నువ్వెంత కష్టపడుతున్నావో, నువ్వెంత శ్రమ పడుతున్నావో, నువ్వెంత కన్నీరు కారుస్తున్నావో, నీ పరిచర్యను చూస్తున్నాడు, నీ కన్నీరును చూస్తున్నాడు. ప్రియులారా, దేవుని కార్యాలు చేయటములో నువ్వు నిలకడగా ఉండు. కొన్నిసార్లు సేవకులు వినండి ప్రియులారా, అయ్యో ఇన్ని సంవత్సరాలుగా నేను సేవ చేస్తున్నాను, ఈ 8 మందేనా, ఈ 10 మందేనా, ఈ 15 మందేనా, నిరాశ చెందవద్దు.
దేవుడు ప్రతి దానికి ఒక సమయం ఇస్తాడు. అప్పుడు దేవుడిని హెచ్చించుకుంటాడు ప్రియులారా. వినండి ప్రియులారా, నా చిన్న మందండి, నాది చిన్న సంఘం అండి, నేను నిరాశపడవద్దు. ప్రభు ఒక రోజున హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించేటువంటి ఆ హెచ్చింపు కొరకు, ఆయన చేసే కార్యము కొరకు ఎదురు చూడు. అయితే వినండి, దేవుని కార్యములు చేయటంలోని నిలకడగా ఉండు. నిరాశపడవద్దు, బాధపడవద్దు, దిగులు పడవద్దు, దుఃఖపడవద్దు ప్రియులారా. వినండి ప్రియులారా, దేవుడు నీ ప్రయాసను చూస్తున్నాడు, నువ్వు పడిన కష్టాన్ని చూస్తున్నాడు, నువ్వు చేసిన ఉపవాసాలు చూస్తున్నాడు, నువ్వు ఎంత భారంతో నువ్వు ప్రార్థిస్తున్నావో అది చూస్తున్నాడు. ఒక రోజున దేవుడు నేను హెచ్చిస్తాడు. ప్రియా దేవుని, ఈ రోజున గొప్ప గొప్ప సేవ చేస్తున్న వారందరూ ఒకప్పుడు చిన్నగా ప్రారంభించిన వాళ్ళే. ఒకరు ఇద్దరితో ప్రారంభించిన వారే, గుడిసెల్లో కూడుకున్న వారే. క్రీస్తునందు ప్రయాస వ్యర్థం కాదు, నమ్మకంగా ఉండండి. ప్రభు ఒక రోజున బలా నమ్మకమైన మంచి దాసుడా అని వాడుకుంటాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం చూస్తే, పగలు ఉన్నప్పుడే దేవుని కార్యాలు చేయండి అంటాడు. ఇక్కడ మంచి మాట. అయ్యో, నేను ఇంకా దేవుని కొరకు పరిగెత్తాలి, దేవుని కొరకు సేవ చేయాలి, దేవుని కొరకు ఇంకా పని చేయాలి అని ఒక పట్టుదల కలిగిన వారిగా మనం ఉండాలి. చదవండి ఆ మాటలు. పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వస్తుంది, అప్పుడు ఎవడునో పని చేయలేడు అనగా ప్రియులారా, ఒకడు మరణిస్తాడు, అప్పుడు ఎవరు పని చేయలేడు. పగలు ఉన్నప్పుడే, నువ్వు బ్రతికి ఉన్నప్పుడే దేవుని కార్యాలు చేయి, దేవుని పని కొరకు పరిగెత్తు. ప్రియా దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించుటలోనే నమ్మకం కలిగి ఉండండి. అయ్యా, నాకు చదువు రాదండి, నేను ఎలా ప్రకటిస్తానని సువార్త అని అనుకుంటున్నావేమో. వినండి ప్రియులారా, దేవుని కార్యములు చేయటంలోని నువ్వు నిలకడగా ఉండాలంటే ఆయన సువార్త ప్రకటించుటలోనే నమ్మకంగా ఉండు. వినండి, మీకు చదువు అవసరం లేదు, ఒక బైబిల్ ట్రైనింగ్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. సువార్త ప్రకటించటానికి అయ్యా నేను ప్రకటించలేనని ఏ లోపం నువ్వు చూపించగలవు? ఏమన్నా లోపాన్ని చూపించగలరా? నేను సువార్త ప్రకటించడానికి పనికిరానని ఒక లోపాన్ని చూపించండి. ఒక ఆయన లెపర్సీ, ముక్కు తప్పటిగా అయిపోయింది, మూతి పైకుంది, మెల్లకన్ను, ఒక కన్ను పనిచేస్తుంది, కన్ను పనిచేయదు, 2 చేతులు పొట్టి చేతులు, అడుగున్నర 2 అడుగులు ఉంటాడు. లెపర్సీ, అంగవైకల్యం కలిగిన వాడు 2.5 అడుగులు ఉంటాడు. ఈ కాలు, అందులో ఒక కాలు చొట్టకాలు. మళ్ళా ఆయనకి ఎన్ని లోపాలు ఉన్నాయి? ఒకటి లెపర్సీ, అంగవైకల్యం, ఒక కన్ను కనబడుతుంది, కన్ను కనిపించదు, అందులో ఒక కాలు కుంటి, ఒక కాలు పొడుగు, అడుగులు అంతా 2 అడుగులు మాత్రమే. అంటే మన బాక్స్ ఉంది కదా, 150 బాక్స్ అంత హైట్ ఉంటాడు అతను ఏం చేస్తాడో తెలుసా అండి? బళ్ళు తోసుకెళ్ళే ట్రాలీ మీద అది పెట్టి మైక్ పెట్టుకొని ప్లంబింగ్ పనులు చేసే వాళ్ళందరూ, వాళ్ళందరూ పని చేస్తుంటే అక్కడ పెట్టి ఇలా సంఖలోనే, అంటే మైక్ పట్టుకోవడానికి కూడా చేతులు లేవు, ఆయనకి ఏళ్ళు లేవు, ఇలా పట్టుకొని సువార్త ప్రకటిస్తున్నాడు. అతడు సువార్త ప్రకటిస్తుంటే, ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు సువార్త ప్రకటించడానికి ఏ లోపం నువ్వు చూపించగలవు? కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, నోరు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏం చేయలేకపోతున్నావు నువ్వు? సువార్త ప్రకటించ. కానీ రక్షణ పొందినప్పుడు నువ్వేమనుకున్నావు? చెయ్యాలి దేవుని కొరకు, ఏదో ఒకటి బ్రతకాలరా అనుకున్నావు. కానీ ఇప్పుడు ఎందుకో అవకాశాలుండి కూడా సువార్తను ప్రకటించలేకపోతున్నాం. ప్రియులారా, మమ్మల్ని రక్షణలోకి నడిపించినటువంటి ఒక తల్లి ప్రియులారా, మా అమ్మగారిని రక్షణ కూటాలకు నడిపించింది. ఆమె పేరు అన్నపూర్ణమ్మ గారు. అక్కడ కూర్చున్నారే సాల్మన్ రాజు గారు, వాళ్ళ ఆవిడ గారు ప్రియులారా. ఆమె ఎంత అద్భుతంగా సువార్త ప్రకటించే తెలుసా? అన్నపూర్ణమ్మ గారు ఏం చదువుకున్నారు? ఎంబీబీఎస్ఆ, బీటెక్కా? అసలు స్కూల్కే వెళ్ళలేదు. ఆమెకి ఆంట ఊరాద్దాం. వింటున్నారా? వినండి, శ్రీకాకుళం నుంచి రాజమండ్రి వచ్చి బతుదేరు కోసం ఇక్కడ బ్రతుకుతున్నారు. ఒకప్పుడు గజ్జి దొంగ, ఆయన పేకాట రాయుడు ప్రియులరా. గజ్జి దొంగ బట్టల మూటలు భుజాన్ని వేసుకొని 20 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళి అక్కడ అమ్మేసేవాడమాట. నైట్నే వెళ్ళి ప్రియులరా. అలాంటి దొంగ మారు మనసు పొందాడు. వాళ్ళ ఆవిడ ప్రియులరా మంచి ప్రార్థనా పర్రాలు. ఆవి సువార్త ఎలా ప్రకటిస్తుందో తెలుసా? ఈ రోజున శాస్త్రి గారు సంఘములో సకానికి సకము వీరు నడిపించిన విశ్వాసులే ప్రియులరా. ఆమె చక్కగా సువార్త ప్రకటిస్తుంది. అయ్యా వింటున్నారా? వినండి, ఆ వీధిలోకి ఎవరైనా కొత్త వస్తే మాట కలుపుతుంది.
ఏమని కలిపితే వదిన గారు బాగున్నారా, వదిన గారు ఏమైనా కావాలా, ఆ మాట ఈ మాట కలిపి ప్రియులరా అన్నయ్య గారు లేరా, డ్యూటీకి వెళ్ళారా అని వదిన గారిని పలకరిస్తుంది, అన్నయ్య గారిని వరుస కలుపుకుంటుంది, ఆమెతో చక్కగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాట ఈ మాట చెప్పి ఈమె సాక్ష్యం చెప్పి చర్చికి రండి, దేవుడు మీ ఇంటిలో గొప్ప కార్యాలు చేస్తాడు, మీరు ఆశీర్వదించబడతారు, అన్నయ్య గారు కూడా మార్పు చెందుతారని స్వార్థ ప్రకటించేది. వచ్చే వారం చూద్దాంలేండి వదిన గారని ఆవిడంటది. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ ఆ ఇంటికి వెళ్తుంది ఈవిడ. మళ్ళా అయ్యో నేను ఈ పని చేసుకుంటున్నానమ్మా, వచ్చే వారం వస్తానులే అని చెప్పేది. మళ్ళీ వచ్చేవారు విసుకుపోయేది కాదు. మళ్ళీ వచ్చేవారు వెళ్తే అయ్యో వదిన గారు బట్టలు పెట్టేశాను, బట్టలన్నీ అలాగ ఉండిపోయినాయి అంటే ఈమెం చేసేది తెలుసా, ఆ వదిన గారు నేనున్నాను కదా అని చెప్పి ఈవిడి బట్టలు ఉతికేసేది. ఎవరో బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్ళని సిద్ధపడిపోయి వెళ్ళిపోయినటువంటి ఈ అన్నపూర్ణమ్మ గారు బైబిల్ పక్కన పెట్టుకొని ఆమె బట్టలన్నీ ఉతికేసేది. ఇప్పుడు బట్టలన్నీ ఉతికేసి అంట్లన్నీ తోమేస్తుంటే ఆవిడకి ఎలా ఉంటుంది, అయ్యో వదిన గారు మీరు ఇన్ని పనులు చేస్తున్నారంటే ఆ చర్చికి వస్తానన్నారు కదమ్మా అంటే సరే వస్తాను పదన్నని. ఇప్పుడు ఇన్ని పనులు చేసిన తర్వాత రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా వెనకాల పరిగెట్టేది. అలాగను ప్రియులారా అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించింది అన్నపూర్ణమ్మ. వింటున్నారా? నీకు ఎన్నో అవకాశాలుండి ఎందుకో సువార్త ప్రకటించలేకపోతున్నావు ప్రియులారా? వినండి, మీరే అనేక మందిని మందిరానికి నడిపించేటువంటి గొప్ప సువార్థికులుగా ఉండాలి. ప్రభు కార్యములు చేయటంలో ఎలా ఉండాలి? మనము నిలకడగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ఈ మాట చూసుకొని మనము మూలవాక్యం చూసుకొని ప్రార్థన చేసుకుందాం. త్వరగా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. వినండి, ఏ ప్రేమనైతే చూపిస్తున్నావో దేవుడు ఒక రోజున ఫలాలను నీకు ఇస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రేమించండి ఇతరులను. దేవుని కార్యాలలో ప్రియులారా, దేవుని కార్యక్రమంలో, దేవుని పరిచర్యలో ప్రియులారా నిలకడగా ఉందాము. దేవుని కొరకు మనం ఫలించుదాము. ఇందాక చదువుకున్న మూలవాక్యం ఒకసారి చదువుకొని ఒకసారి నేను రివైండ్ చేస్తాను. ఒకసారి చదువుదామన్నమాట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండండి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో. ఎలాగా? ప్రేమతో చెయ్యండి ప్రియులారా. దేవుడు మీ కార్యములను సఫలపరచునుగాక, మీ కోరికలను సిద్ధింప చేయునుగాక. ప్రియులరా, మొదటిగా విశ్వాసంలో మెలకువగలిగి ఉందాము ప్రియులరా. అంతేకాదు ప్రియులరా, దేవుని చిత్తమును నెరవేర్చుటలో మెలకువ కలిగి ఉందాము. ఐక్యమత్యముగా ప్రేమ కలిగి ఉండటంలో మెలకువగా ఉందాము. దేవుని కార్యములను చేయడంలో మెలకువ కలిగి ఉందాము, నిలకడగా ఉందాము. రండి మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభువా